Hello guys, welcome to my video. Yes, this is my voice. Today we are playing Minecraft. ఈరోజు మనం సర్వైవల్ వర్డ్ క్రియేట్ చేస్తున్నాం. సో మై సర్వైవల్ మై వరల్డ్లోనే పెట్టుకుందాం, తర్వాత చూసుకుందాం. సో నేను కొంచెం ఈజీగా పెట్టినాం, అంటే నేను అంత మంచి ప్లేయర్ ఏం కాదు, అంటే కొన్ని బేసిక్ థింగ్స్ మాత్రమే తెలుసు నాకు. అంటే చాలామంది యూట్యూబర్స్ని చూశాను ఆడడం, సో నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వుడ్ని మైన్ చేయాలి. వుడ్ని మైన్ చేసి ప్లస్ క్రాఫ్టింగ్ టేబుల్ చేసి స్టిక్స్తో టూల్స్ని క్రియేట్ చేయాలి. అంతవరకు నాకు తెలుసు కొద్దిగా. ఓవర్స్ గురించి కూడా తెలుసు కొద్దిగా. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ పార్ట్ 2. ఒకవేళ మంచిగా లైక్స్ ఇంకా సబ్స్క్రైబ్స్ వస్తే నేను మేబీ మల్టీప్లేయర్ కూడా ఆడొచ్చు. నేను మా ఫ్రెండ్తో మల్టీప్లేయర్ కూడా ఆడొచ్చు. సో యూ కెన్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, ఐ విల్ ప్లే మల్టీప్లేయర్ విత్ మై ఫ్రెండ్. వావ్, ఐ కెనాట్ సీ ఎనీ ట్రీస్. ఇక్కడ ట్రీస్ చూడలేకపోతున్నాం, కొద్ది దూరం వెళ్ళాలి. ఈజ్ దట్ ఎ విలేజ్? వావ్, ఎస్ ఇట్ ఈజ్ ఎ విలేజ్. ఓ మై గాష్, వాట్ ఎ లక్. ఈ విలేజ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. హై విలేజర్స్, ఏం ట్రేడ్ చేస్తున్నారు చూద్దామా? వెళ్ళిపోతున్నారా? ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏమి ఆపద వచ్చిందా? ఏం రాలేదు. ఓ వెరీ సారీ బ్రో, ఐఎమ్ రియలీ సారీ. ల్యాంటర్న్స్, ఇది లైబ్రరీలో బుక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను మా ఫ్రెండ్ కూడా తెచ్చి మేము ఇద్దరం ఆడతాం, మల్టీప్లేయర్ ఆడచ్చు. బెడ్ ఇది ఒకటి తీసుకున్నాం. నేను ఐ థింక్ బెడ్ వల్ల యాక్చువల్లీ మనం స్లీప్ చేయొచ్చు అంట, రాత్రి స్కిప్ చేయొచ్చు, రాత్రి మాబ్స్ ఉంటాయంట. సో ఐరన్ గోళం చూడు ఎంత బఫ్గా ఉన్నాడు. ఓకే, సో ఇందులో అక్కడ ఏం లేదు. నేను విలేజెస్లో చెస్ చూశాను, అందులో చాలా ఐరన్, ఒక్కొక్కసారి ఐరన్ ఉంటుంది, చాలా ఉంటాయి. సో నాకు కూడా ఒక చెస్ట్ కావాలి. చూడండి, ఇది కూడా ఇది పోషన్స్కి యూజ్ చేస్తారని విన్నాను, చూసుకోవాలి మరి. మేబీ ఎండర్ డ్రాగన్ అనమాట కదా దాని పేరు, ఎండర్ డ్రాగన్ చంపే వరకు అప్పుడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ వెయిట్, ఇక్కడ ఎస్ చూసాను, చూడలే, ఇందులో కూడా ఏం లేదు. ఎస్, దీన్ని ఏమంటారు? బ్లాక్ స్మిత్ అంటారు కదా. ట్రేడ్ చేద్దాం. ఏముంది? ఇదేంటిది? బ్లేన్ ఆఫ్ ఆథ్రోపర్స్, ఇది అవసరమే అనుకుంటా. ఐరన్స్ వాడు కదా. ఓకే, అయితే ఫర్నెస్ ఉంది ఇక్కడే. ఇక్కడ చెస్ట్ ఉంది ఫ్రెండ్స్, చూద్దాం ఏముందో. ఐరన్, దట్స్ ఎ గుడ్ ఇంప్రూవ్మెంట్. బ్రెడ్, పికాక్స్ ఉంది, స్వాడ్ ఉంది. వావ్, ఓ మై గాష్. వెయిట్, ఇందాక ఐరన్ గోళం చూసామనుకుంటా కదా మనము. ఐరన్ గోళం, ఎస్ నేను విన్నాను. ఇక్కడ ఒక 1 2 3 ఇట్లా 3 బ్లాక్స్ తీసుకొని ఐరన్ గోళంని కొట్టి రావాలని చెప్పారు. పరిగెట్, రన్. కొద్దిగా స్పీడ్కి వచ్చి తర్వాత ఇప్పుడు మనం ఐరన్ గోళం చంపచ్చు. ఐరన్ గోళం చంపితే ఐరన్ వస్తుంది. సో మేబీ దట్స్
వే హెల్ప్ఫుల్. ఎస్. ఎస్ 8 ఐరన్. ఓ 8 కాదు, ఏమో ఎంత ఐరన్ వచ్చిందో మీరే చెప్పండి, నాకైతే తెలీదు. యాక్చువల్గా కౌస్ చంపాము మేము ఇండియాలో. సర్లే ఇది గేమే కదా, ఫుడ్కి చంపాల్సి వస్తుంది. ఇక్కడ గేట్ ఏది? గేట్ ఉండాలి. గేట్ ఏది? ఓ ఇక్కడ ఉంది. ఓ ఓ ఓ ఓ చాలా లాగైతుంది. ఇక్కడొకడు. అమ్మా కౌ కావు. ఎస్ ఎస్, థ్యాంక్ యూ మై డియర్ కౌ. ఎస్, నేను కౌస్ని ఈ లెదర్తో కూడా ఆర్మర్ చేసుకోవచ్చు అనుకుంటా కదా. ఆర్మర్ చేసుకోవాలి, అది కూడా బెస్టే. ఆర్మర్ వల్ల మనకి ఇంకా ప్రొటెక్షన్ ఉంటుంది. ఏమో నాకైతే అంత మైన్క్రాఫ్ట్ గురించి అంత ఎక్కువ తెలీదు. మీకు తెలుసు అనుకుంటున్నా కాబట్టి మీకు తెలుసు అనుకుంటున్నా. నేనైతే ఇంకా లేవా హౌసెస్లో? ఇట్లాంటి హౌసెస్ లేవా? ఇంకా ఒకటే ఉంటుందా? ఇందులో ఏం లేదు. అదే ఓ ఇదేంటది? బ్లాస్ట్ ఫర్నెస్. వెయిట్ వెళ్ళిపోతానందరా. చెస్ట్ ప్లేట్ ఫర్ ఇది కోల్ తెచ్చుకోవాలి. మైన్ ఉండాలి కదా, ఏదో ఉంటుంది. కేవ్ ఇక్కడ లేదనుకుంటా ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ లైబ్రరీ అనుకుంటా. ఈ లైబ్రరీయన్స్ ఏదో ఇస్తారా, ఎన్చాంటెడ్ బుక్సా ఏదో ఇస్తారు. దానివల్ల ఏదో ఇన్విల్ చేసి బుక్స్. ఇది ఇంకోటా లేదా మనం ఆల్రెడీ వచ్చినదా? ఇది ఇంకోటి అనుకుంటున్నాను నేను. ఇది ఇంకోటే. ఐరన్, మళ్ళీ బూట్స్, మళ్ళీ లెగ్గింగ్స్ 2 వచ్చాయా? ఓ గోల్డ్ వల్ల ఏమవుతుంది?